హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. ఈసారి సండేకి నేను చూపించే విధంగా నాటుకోడి కర్రీని ప్రిపేర్ చేసి చూడండి. చాలా బాగుంటుంది. సింపుల్గా టేస్టీగా కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు, అల్లం, లవంగాలు, చెక్క, 2 స్పూన్ల నువ్వులు, జీడిపప్పు, కొబ్బరి, కొన్ని వాటర్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ పై కుక్కర్ని పెట్టుకొని ఆయిల్ని వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలిపి పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ మసాలాలోని పచ్చివాసన పోయి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత ముందుగానే శుభ్రం చేసుకున్న నాటుకోడి ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకొని మూతని పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు సిమ్లో మగ్గించుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత మూతని తీసుకొని చూసారా ఆయిల్ మొత్తం ఎంత సపరేట్ అయ్యిందో. ఇప్పుడు ఒకసారి కలుపుకొని పసుపుని వేసి ఉప్పుని వేసుకొని ఒకసారి కలుపుకొని మన రుచికి తగినంత కారాన్ని వేసుకోవాలి. నాటుకోడి కర్రీలోకి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇలా కారాన్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూతని పెట్టి ఇంకో 10 నిమిషాల వరకు సిమ్లో ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత మూతని తీసుకొని ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత వాటర్ని వేసుకొని ఒకసారి కలిపి కొత్తిమీరని వేసుకొని మూతని పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 5 విజిల్స్ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూతని తీసుకోవాలి. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యి ఒకసారి కలుపుకొని లాస్ట్లో కొత్తిమీరని వేసుకోవడమే. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీ నాటుకోడి కర్రీ ఈజ్ రెడీ. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.